బెస్ట్ వెరికోస్ వైన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. మనం ఉన్నాం వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలో ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో. ఈ ఆలయం దట్టమైనటువంటి అటవీ ప్రాంతంలో ఉంటుంది. అలాగే త్రేతాయుగంలో శ్రీరాముడు రాక్షస సంహారం తర్వాత ఆ హత్య మహాపాతకంగా భావించి ఆయన కోటి లింగాల్ని ప్రతిష్టాపిస్తారు. అది అందరికి తెలిసిన విషయమే. అందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి ఈ దామగుండం రామలింగేశ్వర స్వామి లింగాన్ని కూడా ప్రతిష్ఠించారని చెప్పి ప్రతీతి ఉంది. అలాగే గరుకుమంతుడు స్వామివారికి ఎదురుగా ఉండేటువంటి ఏకైక శివలింగం ఇక్కడ మాత్రమే ఉంటుంది. ఇంకెక్కడా కూడా గరుకుమంతుడు స్వామివారికి ఎదురుగుండా మనకు కనిపించదు. ఇంకొకటి ఇక్కడ ఉన్నటువంటి కోనేరు, ఆ కోనేరు 365 డేస్ కూడా అస్సలు వాటర్ అనేది అడుగంటదనమాట. ఎప్పటికీ వాటర్ ఉంటుంది. అలాగే చాలా రకాలైనటువంటి విశేషాలు, ప్రత్యేకతలు ఈ శివలింగానికి, ముఖ్యంగా ఈ దామగుండంలో ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి ఆలయానికి ఉన్నాయి. ఈ పుణ్యక్షేత్రాన్ని గనక దర్శించుకుంటే ఎవరు ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్పి నమ్మకం కూడా భక్తుల్లో ఉంది. దానికి అనేక సంఘటనలు, ఉదాహరణలు కూడా ఉన్నాయి. మొత్తం స్వామివారికి సంబంధించినటువంటి చరిత్ర, అలాగే కోనేరు, ఇంకా దాదాపు 800 సంవత్సరాల క్రితం నిర్మించబడిన స్వయం భూలింగం ఇది. ఆ తర్వాత రాజులు మళ్ళీ దీన్ని అంటే రినోవేట్ చేసినటువంటి పరిస్థితి. సో మొత్తం అన్ని వివరాలు, చరిత్ర, స్వామివారి ప్రధాన అర్చకులు లోపలే ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. మీకు వీలైనప్పుడు త్వరలోనే శివరాత్రి ఉంది కాబట్టి ఆ టైంకి ఖచ్చితంగా వీలైన వాళ్ళు ఈ దామగుండం రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకోండి. స్వామివారి కృపకు పాత్రులయ్యి మీరు ఏవైతే అనుకుంటారో ఆ కోరికలన్నీ నెరవేరాలని చెప్పేసి స్వామివారిని వేడుకోండి. ఒకసారి పంతులు గారితో మాట్లాడి అన్ని వివరాలు తెలుసుకుందాం రండి. ప్రస్తుతం మనతో పాటు ఆలయానికి సంబంధించినటువంటి ప్రధాన అర్చకులు నరసింహాచారి గారు ఉన్నారు. ఆయన అడిగి దామగుండం రామలింగేశ్వర స్వామి వారి చరిత్ర మరింత తెలుసుకుందాం. స్వామి నమస్తే అండి. నమస్కారం. స్వామివారి గురించి విశేషాలు ఏంటి? ఎందుకంటే ఇది 100 ఏళ్ల నాటి చరిత్ర కలిగినటువంటి ఆలయంగా చెప్తా ఉన్నారు. మొత్తం అసలు స్వామివారిది స్వయంభూనా లేకపోతే అప్పట్లో రాములు ప్రతిష్ఠించారు, శ్రీరాముడు అని కూడా చెప్తా ఉంటారు. ఇది నిజమా? అసలు ఏం జరిగింది ఏంటి మొత్తం చెప్పండి. నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రింభగాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయనే దామగుండ నివాసాయ రామలింగాయ మంగళం. ఇది రామలింగేశ్వర స్వామి దేవాలయం. ఈ క్షేత్రం దామగుండం దర్శనం చేసుకుంటే యమగండం తప్పు తినేది ఒక నాన్, మనం క్యాజువల్గా మొబైల్లో కొటేషన్స్ అని పెట్టుకుంటాం కదా, ఆ విధంగా దామగుండం దర్శనం చేసుకుంటే యమగండం తప్పుతుంది. సరే, దామగుండం ఇక్కడనే ఎందుకు వెలిసింది, రాముడు వచ్చి ఇక్కడనే లింగాన్ని ఎందుకు ప్రతిష్టాపన చేసిండు అని చాలా మంది డౌట్ ఉంటుంది. వాస్తవాన్ని చెప్పాలంటే రాముడు రావణాసుని చంపినందుకు 1 కోటి లింగాలు ప్రతిష్టాపన చేయాలని చెప్పేసి అందరికి తెలిసేటువంటి, కానీ రావణాసుడు ఎవరు? రాక్షసుడు. కానీ ఆయన మహా ఈశ్వర తపస్వి. ఎవరికి దొరకని ఆత్మలింగం అనేది తనకు దక్కింది. తన కోసం దక్కలేదు, తన తల్లి కోసం దక్కింది. కాబట్టి ఈశ్వరుని యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం రావణాసురుడి పైన ఉంది. అలాంటి నిష్ఠాబంధమైన ఈశ్వర తపస్విని చంపినందుకు నువ్వు 1 కోటి లింగాలు ప్రతిష్టాపన చేయాలి అని చెప్పడం వల్ల రాముడు 1 కోటి లింగాలు ప్రతిష్టాపన చేయడం జరిగింది. మార్గమధ్యం లోపల వనవాసంలో ఒకే కూర్చొని ఏం చేయాలి అనే సమయాన్ని లోపల రాముడు మార్గమధ్యంలో వచ్చి ఇక్కడ స్థాపనం చేయడం జరిగింది. తత్రాపి సైకతంగికం రావేణ ప్రతిష్ఠితం అని చెప్తారు. మన దామగుండం గురించి స్కంద పురాణంలో ఉల్లేఖించబడ్డది. వాస్తవానికి చెప్పాలి, రాముడు ఇక్కడ చాలా అత్యంత నిష్ఠతో కూడుకొని ఇక్కడ తన ఉన్నటువంటి శ్రద్ధాభక్తి ఉందా కూడా ఆ లింగంలో ధారపోసి ఇక్కడ లింగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. లింగం అంటే అప్పుడు రాయినే ఉండేనా, ఎలా ఉండే అంటే తత్రాపి సైకతం అంటే ఉస్కతో కూడుకున్నటువంటి లింగాన్ని తయారు చేయడం జరిగింది. ఎప్పుడంటే మనకు రాళ్ళు ఉన్నాయి అంటే ఒక ఈశ్వర స్వరూపం కనిపిస్తేనే మనం పూజా పునస్కారాలు చేసుకుంటాం. అది కాదు. శాస్త్రం ఏం చెప్తుంటే యద్భావం తద్భవతి. దేవుడు ఉన్నాడంటే ఉన్నాడు, లేదంటే లేడు. ఆ విధంగా అంటే ఆ కాలంలో ప్రతి దగ్గర కూడా ఈశ్వరుని ప్రతిష్టాపన చేసుకుంటూ వెళ్ళడం లోపల చాలా సమయం పడుతుంది. ప్రతిష్టాపన అంటే ఒక 3 సంవత్సరాల సమయం. వాస్తవ ఒక ప్రతిష్టాపన చేయాలంటే 3 సంవత్సరాల సమయం. మనం కాస్త తగ్గించుకొని
3 రోజులకు తీసుకొచ్చాం మనం. వాస్తవం చెప్పంటే ఒక ప్రతిష్ట చేయడం అంటే 6 నెలలు నీళ్ళలో పెట్టుకోవాలి, 6 నెలలు ఒడ్లలో పెట్టుకోవాలి, 6 నెలలు శయ్యాదివాసం పర్వత మీద పండి అంటే ఏ వాతావరణానికి ఆ రాయి అనుకూలిస్తుందా అనుకూలించదా అన్న తర్వాత దాన్ని మంత్రాలతో ధ్యానం చేసి దాన్ని తంత్రోక్తంగా చేసిన తర్వాత అప్పుడు ప్రతిష్టాపన చేయాలి. ఆ 3 సంవత్సరాల సమయం సరిపోదు, అంటే అంతవరకు భక్తి కూడా మన దగ్గర ఉండదు. అట్లా అనుకుంటూ ఇప్పుడు ఎక్కడో ఈ మట్టి ప్రాంతంలో ఉసుకతో కూడుకున్నటువంటి అంటే మన దగ్గర ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రాయి ఏంటంటే ఇనుముకు సంబంధించినటువంటి రాయి. ఇనుముకు వాడతారు కదా, ఐరన్కి సంబంధించిన అంటే ఉసుకతో తయారు చేస్తారు అనమాట. ఉసుకతో తయారు చేసి ఒక రాయి లింగాకారంగా ఏర్పడ్డది. అప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎక్కడ బండ ఉంటే అక్కడనే ఆ బండ లోపలనే దేవుని ఆరాధించడం, షోడశోపచార పూజ చేసుకోవడం, ముందుకు వెళ్ళిన తర్వాత మట్టితో కూడుకున్నటువంటి ప్రదేశం వస్తుంది. ఆ మట్టితోనే తయారు చేయడం, పూజ చేసుకోవడం, వెళ్ళిపోవడం. అలానే ఇప్పుడు అందరూ కూడా మహాలింగార్చన చేస్తారు. పుట్టమట్టితో చేసి ఇవన్నీ ఇక్కడి నుంచి వచ్చాయంటే శాస్త్రం నుంచే వచ్చాయి. ఈ సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు సముద్ర తీరం లోపల ఉసుక తయారు చేసి అక్కడనే షోడశోపచార పూజ చేసుకొని సముద్రంలో వదిలిపెట్టేస్తారు ఇసుకలు. ఏ ప్రదేశానికి వెళ్తే అక్కడనే దొరికినటువంటి సామాగ్రి అంటే అక్కడ ఉసుక ఉంటే ఉసుక, మట్టి ఉంటే మట్టితో తయారు చేసి షోడశోపచార పూజ చేసుకొని ముందుగా బయలుదేరే సమయం లోపల ఇక్కడ రాముడు ఉసుకతో ఉన్నటువంటి లింగాన్ని తయారు చేయడం వల్ల అది ఆ లింగం అట్లాగే ఉండిపోయింది. కాలక్రమేణా ఆ లింగం పైనుంచి ఉసుకంతా జారిపోయిన తర్వాత ఉసుకలో ఉన్నటువంటి ఒక రాయి లింగాకారంగా మారింది. దీన్ని మరకత లింగం కూడా అంటారు. అంటే మరకత లింగాల్లో 10 రకాలుగా ఉంటాయి. మరకత లింగం అంటే అందరూ మనసులో వచ్చేది అంటే గ్రీన్, అవును, వాస్తవాన్ని ఆకుపచ్చ రంగులో ఉంటేనే మరకత లింగం అంటాం. ఓకే. ఇప్పుడు పుష్పరాగాల్లో 10 రకాలుగా పుష్పరాగాలు ఉంటాయి. కనక పుష్పరాగం వేరే ఉంటుంది, నార్మల్ పుష్పరాగం వేరే ఉంటుంది, గురు పుష్పరాగం వేరే ఉంటుంది, కనక పుష్పరాగం అనేది వేరే ఉంటుంది. అంటే అందులోనే కొద్దిగా గోల్డెన్గా ఉంటుంది, కొద్దిగా వైట్గా ఉంటుంది, ఇంకొద్ది వైట్. అంటే ఏ రాశి వారికి ఆ విధంగా తగ్గుతుంటుందో ఆ కాలక్రమేణా ఎండలో ఎండి అది ఎరుపు రంగులోకి మారిన తర్వాత కొద్ది రోజులు అలానే కాలక్రమేణా యుగాంతం అయిపోయింది. యుగాంతం అయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఇక్కడ దామగుండం అనే పేరు ఎందుకు వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ముందుగా నీలకంఠ ఆశ్రమం అని పేరు పూర్వంలో పురాణాల్లో భాగంగా చూసుకుంటాం. నీలకంఠ ఆశ్రమంగా పేరు. నీలకంఠ ఆశ్రమం ఎందుకు పేరు వచ్చింది? విభాండకముని ఇక్కడ ఎన్నో రోజులు తపశ్చర్య చేసేటువంటి మహత్తరమైన పుణ్యక్షేత్రం ఇది. ఆ విధంగా కొన్ని రోజుల తర్వాత కాలక్రమేణా యుగవంతం అయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఇద్దరు అన్నదమ్ములు, దామడు గుండె ఇద్దరు అన్నదమ్ములు ఇక్కడ వ్యవసాయానికి అంటే ఏదో పుట్టతిప్పల కోసం రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత నాగలి పైన బరువుగా పెట్టడానికి ఒక రాయి అవసరం ఉంటుంది. రాయి అవసరం ఉన్నప్పుడు నలుమూలలా వెతుకుతుంటే ఈ లింగం వాళ్ళకి రాయిలా కనిపిస్తుంది. వాళ్ళిద్దరూ నాస్తికులు, భగవంతుడు నమ్మేవారు కాదు. కొద్ది రోజుల తర్వాత నాగలి దున్నడానికి ప్రారంభిస్తారు. ప్రారంభించిన తర్వాత 1 రోజు 2 రోజులు అవుతుంది, 3 రోజులు అవుతుంది, 4 రోజులు అవుతుంది. రాయి ఎక్కడి నుంచి అయితే తెచ్చారో రాయి ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళిపోయేది. వారికి 2-3 రోజులు చాలా భయభ్రాంతులకు గురవుతారు. మన పైన ఇది అడవి కదా, ఎవరైనా వేటగాళ్ళు వచ్చారా, మన పైన ఏదైనా దుష్ప్రయోగం చేస్తున్నారా అని చెప్పి ఆలోచించిన తర్వాత కొద్ది రోజుల తర్వాత వారికి స్వప్నాంతం అవుతుంది. వాటి రాముల వారు స్వయంగా స్వప్నాంతమై ఇక్కడ నన్ను రామలింగేశ్వర స్వామిని నన్ను ఇక్కడ ప్రతిష్టాపన చేయండి అని చెప్తారు. చెప్పిన తర్వాత వారు నమ్మరు, మహాపండితుల దగ్గరికి వెళ్తారు. పెద్ద వారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకోసారి స్వప్నాంతం అవుతుంది. స్వప్నాంతం అయిన తర్వాత అప్పుడు వారికి భక్తి మార్గంలో వచ్చి సాక్షాత్ రామలింగేశ్వర స్వామిని నేను ఇక్కడ ఉన్నాను, దయచేసి ఇక్కడ ప్రతిష్టాపన చేయండి అని చెప్పేసి ఇంకోసారి స్వప్నాంతం అవుతుంది. అప్పుడు వారు వచ్చేసి ఇక్కడ దామగుండం లోపల అత్యంత వైభవోపేతంగా రామలింగేశ్వర స్వామిని ప్రతిష్టాపన చేయడం చేసిన తర్వాత వారిద్దరు కలిసి నేను మీకు మహత్తరమైనటువంటి అనుగ్రహం చేస్తానని చెప్పేసి ఈ క్షేత్రానికి దామగుండం అని పేరు పెడతారు. అప్పుడు దాముడు గుండెడు కలిసి దామగుండం అని పేరు ప్రసిద్ధిగాంచింది. దాని తర్వాత దామగుండం దర్శనం చేసుకుంటే యవగండ తప్పుతుంది అనేది పురాణ ప్రకృతిలో శాస్త్రం చెప్తుంది. అదేవిధంగా ఈ రామలింగేశ్వర స్వామి దేవాలయానికి ఎదురుగా మీరు ఏ శివాలయంలో చూసినటువంటి మహత్తరమైన దృశ్యం ఏంటంటే ఆలయానికి ఎదురుగా గరుత్మంతుడి విగ్రహం కనిపిస్తుంది. ఇది శైవ విష్ణు శివ హరిహర క్షేత్రంగా ప్రచురింపజరుగుతుంది. ఏ శివాలయంలో కూడా మీకు గరుత్మంతుడి విగ్రహం అనేది కనిపించదు. వాస్తవాన్ని చెప్పాలంటే ఏ శివాలయంలో కూడా ధ్వజస్తంభం అనేది కనిపించదు. ధ్వజస్తంభాలు 3 రకాలు: దీపస్తంభం, నందిస్తంభం, ధ్వజస్తంభం. వాస్తవం ధ్వజస్తంభం ఏంటంటే ధ్వజాకారంలో ఉంటుంది కాబట్టి దాన్ని ధ్వజస్తంభం అంటారు. దీపం ఎందుకంటే శివాలయంలో ఎక్కువ శాతం 99% కూడా దీపస్తంభాలే ఉంటాయి. ఎందుకంటే కార్తీక మాసం లోపల సాయంకాలం దీపారాధన చేయడానికి పెట్టినటువంటి స్తంభం దీపస్తంభం. కొన్ని దేవాలయాల లోపల నంది స్తంభం అంటే స్తంభం పైన నంది ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క దేవాలయంతో ధ్వజస్తంభం అనేది కామన్ అట్రాక్టివ్ అయిపోయింది. అంటే ఏ విధంగా అయితే కళాకారులు కూడా తనలో ఉన్నటువంటి వాళ్ళ పాండిత్యాన్ని నేర్చుకొని వారు కూడా వేరే విధంగా తయారు చేస్తున్నారు. వారు వేరే విధంగా తన కళను ప్రజలకు చూపిస్తున్నారు. కాబట్టి ఈ ఆలయానికి ఎదురుగా
గరుత్మంతుని విగ్రహం ఉంటుంది. అంటే ఆలయ క్షేత్రపాలకుడు ఆయన. అందుకే దీన్ని హరిహర క్షేత్రంగా చెప్తూ ఉంటారు. ఈ క్షేత్రం లోపల మొత్తం 5 గుండాలు ఉండేటివి. వాస్తవాన్ని చెప్పాలంటే మన వాడుక భాషలో చెప్పాలంటే ప్రతి క్యాస్ట్కు తగ్గట్టు ఒక గుండాలు ఉండేటివి వెనుకటి లోపల. కానీ కలియుగాన్ని చెప్తున్నాం, కలి ఎంతైతే అవతరించుకుంటూ వస్తాడో అదంతా కూడా వెళ్ళిపోతుంది చెప్పేసి 5 గుండాలు ఉండేటివి. అంటే వారు అక్కడనే స్నానం చేసుకొని దేవస్థానం వరకు వచ్చేసి బయట నుంచే దండం పెట్టుకొని వెళ్ళిపోయేవారు. కానీ కాలక్రమేణా అలా చేస్తూ పోతే దేవాలయానికి ఎవరు రారు, అంటే వాళ్ళకి ఏదో తీసేస్తున్నామనే భావన వస్తుందనే భావనతో, అంటే మనం చదువుకున్నాం ఇప్పుడు, చదువుకున్న తర్వాత అందరూ కూడా రావడం, అదేవిధంగా ఇందులో మొత్తం 5 గుండాలు ఉండేవి. 5 గుండాలు ఒక గుండం అనేది అంతరించకపోయింది. ఒకటి స్వామివారి అభిషేకానికి వాడుకునేది, స్వామివారి స్నానానికి వాడుకునేది, నైవేద్యానికి వాడుకునేవారు వెనకటి. ఎందుకంటే ఒకసారి నైవేద్యం చేసే నీళ్లు పూజకు పనికిరావు, పూజకు పనిచేసే నీళ్లు నైవేద్యానికి పనికిరావు. అందుకే మనం అంటుంటారు, ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేస్తున్నామంటే 2 బిందెల నుంచి తీరు తీసుకురండి అని చెప్తూ ఉంటారు. అంటే ఎంగిలి కాకుండా ఉండాలి. ఆ విధంగా వస్తూ ఉంటే మీకు కాశీ గుండం అని కనిపిస్తుంటుంది, కొద్దిగా డౌన్ కొద్దిగా అట్లా లెఫ్ట్లో ఒక గుండం ఉంటుంది. ఆ గుండానికి ఎదురుగా ఇంకో గుండం ఉంటుంది. అంటే పంచామృతాలను పేరు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర. ఆ విధంగా అంటే పాలగుండం అంటే పాల తేటగా ఉండేటివి నీళ్ళు. పెరుగుండం అంటే ఆ నీళ్ళు కొద్దిగా బరువుగా ఉండేటివి. నీళ్ళు తాగేమనుకోండి, ఒక 1/2 లీటర్ నీళ్ళు తాగేస్తే ఏదో 4 లీటర్లు తాగేమని బరువు. కొన్ని నెయ్యి గుండం ఏంటంటే కొద్దిగా జిగురు, నెయ్యి ఎలాగైతే జిగురుగా ఉంటుంది అలా. తేనె గుండం అంటే దాంట్లో స్వీట్గా ఉండేది. ఆ చక్కెర అంటే అట్లా పంచామృతాలతో భగవంతుని ఎలా అయితే అభిషేకం చేస్తామో ఆ విధంగా నడుస్తూ ఉండేది. కాలక్రమేణా భగవంతుని స్నానం అందులోనే జరుగుతుంది, ఇప్పుడు అభిషేకానికి అందులోనే జరుగుతుంది. వచ్చేటువంటి భక్తాదులందరూ కూడా పుణ్యస్నానాలు అదే కోనేరులో చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒకటే కోనేరు ఉంది, ఒకటే కోనేరు. అది ఎప్పటికీ అలా 365 రోజులు కూడా ఇప్పటి వరకు నాకు తెలిసి, నాకు 33 ఏళ్ళు వంశపారంపర్యంగా ఇది 7వ తలమారు మాది పూజ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పటి వరకు కూడా కోనేరు ఎండినట్టుగా ఎక్కడ మేము చూడలేదండి. వాస్తవానికి ఏంటంటే ఈ కోనేరు ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వేసవి కాలంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో మేకలు కాచుకునే వాళ్ళు కానీ, ఆవులు కాచుకునే వాళ్ళు కానీ ఇక్కడనే వచ్చేసి 15 రోజులు 20 రోజులు ఇక్కడనే ఉండేసి ఇక్కడనే మందలు తయారు చేసుకొని వాటికి నీరు, గడ్డి, ఆహారం అంతా కూడా సమకూర్చుకునేవారు. అదేవిధంగా ఈ చుట్టుపక్కల మీరు చూడొచ్చు, చుట్టుపక్కల ఎక్కడ చూసినా కొండలు ఉన్నాయి. కానీ ఆలయానికి పుష్కరికి వెనుక భాగాన పొలం ఉంటుంది. ఆ పొలంలో 365 రోజులు పచ్చిగానే ఉంటుంది. ఇలా మనం సీక్ వేసామంటే సీక్ దిగిపోతుంది. అత్యంత కీలకమైనటువంటిది. అదేవిధంగా ఇక్కడ ఒక సర్పం ఉంటుందండి, విశేషమైనటువంటి సర్పం. అది ఎవరికి కనబడంటే కేవలం భగవంతుని యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉన్న వారికే కనిపిస్తుంది. చాలామంది ఇక్కడ పూజకు వచ్చిన వాళ్ళు కూడా చాలామంది చెప్తూ ఉంటారండి, అంటే మ్యాక్సిమం ద్వారం బందే ఉంటుంది. పూజ చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది తప్పులు చేసి వచ్చారనుకోండి, అప్పుడు ఆ భగవంతుని దర్శనం కానివ్వరు. ఆ స్వామి పాములో ఎక్కడో దారిలో కానీ ఎక్కడో కానీ గుండం దగ్గర కానీ మనకి ఏదో విధంగా నువ్వే తప్పు చేసి వచ్చావని ఒక ఇంటిమేషన్ మనకు ఇస్తూ ఉంటాడు అనమాట. ఇంకోటి ఈ శివాలయానికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఆ కోనేరు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. అమృతం తీర్థకం శ్రావం, అమృత బిందు అనేది ఆ కోనేరులో పడ్డదని ఒక ప్రతీతి అన్నమాట. వేదోమతనం జరిగినప్పుడు అమృత బిందు ఆ కోనేరులో పడ్డదని ప్రతీతి. మీకు వస్తుంటే చూడడానికి చాలా గ్రీన్గా ఉంటాయి నీళ్లు. అందరూ అనుకుంటారు పాచి పట్టిందేమో కింద అని, ఒక చిన్న ఉంటుంది. కానీ చేతిలో తీసుకుంటే తేటగానే ఉంటాయి నీళ్ళు. ఆ నీళ్లు తాగడం వల్ల కానీ, ఆ కోనేరులో స్నానం చేయడం వల్ల కానీ మనలో ఉన్నటువంటి అల్సర్ కానీ, క్యాన్సర్ కానీ, చర్మ వ్యాధులు కానీ 99% తగ్గుతాయి. అన్ని రుగ్మతలు పోతాయి, అన్ని 99% తగ్గుతాయి. అంటే ఒకటే స్నానం చేయగానే తగ్గుతాయంటే మన భావన తప్పు. భగవంతుని మీద నిష్ఠతో, శ్రద్ధతో భగవత్ ఆరాధన చేస్తే, ఇప్పుడు డాక్టర్ గారు ఒక ట్యాబ్లెట్ ఇచ్చారు మనం వేసుకున్నాం అంటే మన లోపల తగ్గదు. కానీ తగ్గినట్టు మనం ఎట్లా విధంగా అయితే మనసును సాటిస్ఫాక్షన్ చేసుకుంటాము, తగ్గుముఖం పట్టుకుంటూ 100% వస్తుంది. ఎందుకంటే చాలామంది ఉన్నారు ఇక్కడ. ఒక భక్తుడు ఉండేది హైదరాబాద్లో ఉన్నట్టు, చాలా అత్యంత ఆగర్వ శ్రీమంతురాలు. కింద పెట్టాలంటే కూడా బంగారం పరుచుకొని పెట్టవలసింది తప్పలేదు. తన 2 కొడుకులు కూడా విదేశంలో ఉండేవారు. తను ఏంది ఒక్కరోజు కూడా దేవుని పూజ చేసినటువంటి దాఖలా లేదు. కానీ ఈ క్షేత్రానికి వచ్చి ఆమె కేవలం స్నానం చేసుకొని వెళ్ళిపోతుంది. అత్యంత చాలా క్లిష్టమైన పరిస్థితి. కూర్చుంటే లేవడానికి కాదు, లేచుంటే కూర్చోవడానికి రాదు. అలాంటిది మనిషి సుమారుగా ఒక 11 వారాలు 12 వారాలు వచ్చిపోయింది. అంతకుముందు చెక్ చేసిన రిపోర్ట్స్, తర్వాత చెక్ చేసుకున్న రిపోర్ట్స్ చూస్తే అందరూ షాక్స్. పాపం ఆమె ఒక 4 సంవత్సరాల క్రితం భగవంతుని సాన్నిధ్యం చేరుకున్నది. ఇక అత్యంత కీలకమైనటువంటి, అత్యంత పుణ్యఫలమైనటువంటి క్షేత్రం. ఈ క్షేత్రం లోపల ఇంకో విశేషం ఏంటంటే ఆవు పులి ఎంత వైరత్వంగా ఉంటాయి మనం జియోగ్రఫీ. కానీ ఆ వైరత్వాన్ని మరిచి సాయంకాలం ఇంటికి వెళ్ళే సమయం లోపల పులి వేటకు వెళ్ళి ఉంటుంది. పులి పిల్లలు ఇక్కడ ఆర్తనాదాలు చేస్తుంటాయి ఆకలితో. ఆ వైరత్వాన్ని మరిచి ఆవు పాలు పులిపిల్లలు తాగినటువంటి మహత్తరమైన పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రంలో రాగానే ఎంత క్రూరమైన మనిషి ఉన్నా కానీ కూడా 10 నుంచి 15 నిమిషాల లోపల
తన సౌమ్యానికి వచ్చేస్తారు. అరే దేవుని దర్శనం చేసుకుందాం, ఉన్నటువంటి ఒక 10 నిమిషాలైనా కానీ ప్రశాంతంగా ఉందాం అనే భావన. ఇక్కడ ప్రతి శ్రావణ మాసం, కార్తీక మాసం నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి. రోజు కూడా పూజలు జరుగుతుంటాయి. ప్రతి సంవత్సరం ఇక్కడ శివరాత్రి అత్యంత వైభవోపేతంగా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా పాల్గొన బహుళ దశమి రోజు వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఇక్కడ ఉగాదికి 5 రోజుల ముందు బ్రహ్మోత్సవాలు ప్రారంభమై ఉగాదికి దేవుడు ఇంటికి వెళ్తాడు. ఒకానొక సమయం లోపల శివరాత్రికి దేవుడు ఉత్సవ విగ్రహాలు వచ్చేసి ఉగాదికి ఇంటికి తీసుకెళ్లేవాడు. కాలక్రమేణా కలియుగాంతంలో దొంగలు అవన్నీ ఉన్నారు కాబట్టి చాలాసార్లు ఇక్కడ దొంగతనం చేయడం జరిగింది. ఉత్సవ విగ్రహాలు ఇక్కడ ఏదో నిధి ఉందని చెప్పేసి తవ్వడానికి ప్రయత్నించిన వారి చాలా జరిగాయి ఇక్కడ. అందుకే ఇదంతా జరిగిన తర్వాత కూడా ఉగాదికి 5 రోజుల ముందు దేవుని తీసుకురావడం, తర్వాత 5 రోజులు, మొదటి రోజు ధ్వజారోహణం, అఖండ దీపారాధన, రెండో రోజు సాయంకాలం స్వామివారి కళ్యాణం, సాయంత్రం 10:30 తర్వాత కన్నుల పండుగ రథోత్సవం జరుగుతుంది. మూడో రోజు స్వామివారి ఏకాంత సేవ, 4వ రోజు దోపోత్సవం అని చేస్తారు, 5వ రోజు చక్రతీర్థం, ఆ రోజు సహస్ర పుష్పార్చన, సాయంత్రం దేవుడు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్తారంటే ఇక్కడ విగ్రహాలు పెడితే తీసుకెళ్తారని చెప్పేసి ప్రధాన పూజారి గారి ఇంటి లోపల ఉత్సవ విగ్రహాలు అక్కడనే ఉండడం జరుగుతుంది. అత్యంత కీలకమైన క్షేత్రం. ఈ క్షేత్రంలో ఎవరైనా కానీ కూడా మనస్సుతో భగవంతుడు ఏం చెప్పారో, పత్రం పుష్పం ఫలం తోయం వ్యోమే భక్త్యా ప్రయచ్చదు. రోజు నన్ను ఆరాధన చేసినా చేయకున్నా ఒక్కసారి నామస్మరణ చేస్తే సదా మీ వెన్నంటూ ఉంటానని భగవంతుడు ఏదైనా శాస్త్రంలో చెప్పాడో ఆ విధంగా భగవంతుని నిష్కల్మషంగా నిష్పక్షపాతంగా భగవంతుని ఆరాధన చేస్తే ఈ రామలింగేశ్వర స్వామి సంపూర్ణమైనటువంటి అనుగ్రహాలు ఇస్తాడు. ఇక్కడ చాలామందికి సంతానం లేని వారికి కూడా రామలింగేశ్వర స్వామి కేవలం ఒక నమస్కారంతోనే సంతానం వేయడం జరిగింది. రాజ్యాధికారంలో రాజకీయాలు అత్యున్నతమైన స్థానాలకు వెళ్ళడం జరిగింది. ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ అత్యున్నతమైనటువంటి స్థానాల్లో కూడా ఇక్కడి నుంచి వెళ్ళి భగవంతుని ఆరాధన చేస్తూ ఉంటారు. రామలింగేశ్వర స్వామి దేవాలయానికి తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు అక్కడి నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. ఒక 4-5.5 సంవత్సరాల క్రితం శ్రీలంక నుంచి ఒక భక్తులు వచ్చి ఇక్కడ 2 రోజులు ఉండి సతద్ధార రుద్రాభిషేకం అంటే 12 రుద్రాభిషేకాలు చేసుకొని తన తల్లి కోసం ఇక్కడ నుంచి ఈ కోనేరు వాటర్ తీసుకొని వెళ్ళడం జరిగింది. తర్వాత తన తల్లి 6 నెలల్లో చనిపోతారన్న వాళ్ళు 3.5 సంవత్సరాలు బతకడం జరిగింది. అత్యంత మహిమాన్విత క్షేత్రం. ఎందుకంటే మనం అందరం అంటాం, భగవంతునికి ఏదైతే కూడా నిస్వార్థంగా నిష్భక్తితో నిష్పక్షపాతంగా ఆరాధన చేస్తామో భగవంతుడు మనకు ఎప్పుడు కూడా సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని కలగజేస్తాడని చెప్పేసి ప్రతిదీ. అదేవిధంగా ఈ ఈశ్వరునికి ఎడమవైపున పార్వతీదేవి విగ్రహం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ విభాండకమని ఇప్పటికీ కూడా సూక్ష్మ రూపంలో సంచరిస్తున్నాడని చెప్పేసి ప్రతీది. ఇక్కడ విభాండక ఋషుల వారు అత్యంత కీలకమైనటువంటి ఇప్పటికి కూడా సాయంత్రం కూడా కూర్చుంటే ఆ కొనే దగ్గర కూర్చుంటే గలగలగల అంటే నీళ్లు పారుతున్నటువంటి శబ్దం మనకు వినిపిస్తూ ఉంటుంది. ఇది శ్రీరాములు వారు ప్రతిష్ఠించారంటున్నారు కదా, అంటే అప్పట్లో త్రేతాయుగం, అప్పుడు ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుందండి సుమారుగా? ఇది అప్పుడు ప్రతిష్టాపన. దీన్ని ఆలయాన్ని 1665 రూపాయల కాకతీయులు పునర్నిర్మాణం చేయడం జరిగింది. దేవాలయం పునర్నిర్మాణం చేశారా? అంటే ఉన్నటువంటి ఇవన్నీ శిలాతోరణాలన్నీ కూడా కాకతీయులు నిర్మించేటువంటిది. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత తెలిసిన తర్వాత మా 7 తలమారులుగా మా వంశ పారంపరంగా చేసుకుంటూ రావడం జరిగింది. ఇలా ఎందుకు పెట్టారు అంటే ఒక దారి పెట్టి అక్కడ మళ్ళీ గుడిలాగా అది ఎందుకు పెట్టారు అసలు? అమృతం తీర్థకం శ్రావకం సర్వసంపత్ ప్రదాయకం తత్రాపి సైకతం లింగం రామేణ ప్రతిష్టం అని ఏం చెప్తారో, అమృతం శ్రావకం తీర్థం అంటే ఏ క్షేత్రానికి వెళ్ళినా కానీ అన్ని కూడా తీర్థక్షేత్రాలు అంటారు. పుణ్యక్షేత్రాలు తప్పితే తీర్థక్షేత్రాలు. ప్రతి క్షేత్రంలో కూడా తీర్థం అంటే ఒక కోనేరు. స్వామివారి దర్శనం చేసుకోక సమయం లేకపోయినా కానీ ఆ కోనేరులో స్నానం చేసి స్వామివారి దర్శించుకున్నటువంటి సంపూర్ణ పుణ్యం అయితే వస్తుందో అది వస్తుంది, ప్రతిఫలం వస్తుంది. ఇప్పుడు చెప్తారు కదా, దేవాలయం దర్శనం కాకపోయినా పర్లేదు శిఖర దర్శనం చేసుకోండి అని చెప్తారు. తిరుపతికి వెళ్తాం అనుకోకుండా వెళ్ళి ఉంటాం, టికెట్ దొరకదు మనకు. బయట నుంచి స్వామివారి శిఖర దర్శనం చేసుకున్నాం అనుకోండి, స్వామివారు అందులో ఉంటారు. శిఖరాగ్రంలో సంపూర్ణ జగత్తును చూస్తుంటారు కాబట్టి ఆ స్వామివారి ప్రత్యక్ష అనుగ్రహం మన పైన కూడా ఉంటదని చెప్తుంటారు. వెనుక ఒకనొక కాలం లోపల స్వామివారి కళ్యాణోత్సవం చేయడానికి ఇక్కడ కళ్యాణం చేసేవారు పూర్వం లోపల, అనానుకూల సమయం లోపల. అనుకోకుండా ఒక భక్తుడు ఇక్కడ లింగాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ లింగాన్ని ప్రతిష్టాపన చేయడం జరిగింది. అదే విధంగా కంటిన్యూ అంటే
ప్రతి కోనేరులో ఒక లింగం ఉంటుంది అంటే వచ్చేటువంటి ఒక టూరింగ్ స్పాట్ గా అంటాం కదా, ఆ విధంగా ముందుకు నడుస్తూ ఉంది. దీనిలో స్నానం చేస్తే చర్మ వ్యాధులు కానీ, అల్సర్ కానీ, క్యాన్సర్ కానీ, ఏదైనా మనకి ఏదైనా జబ్బులు ఉన్నా కానీ కూడా తగ్గుముఖం పడతాయని ఒక ముఖం పడతాయి. స్వామివారి కోనేరులు ఇది 2 గుండాలు అంటారు కదా, ఇదొక గుండం ఇదొక గుండం. ఎందుకంటే ఈ మధ్యలో ఒక చిన్నగా ఉండేది దేనికోసం అంటే ఈ నీళ్లు ఇందులో కలిసేవి కావు, ఈ నీళ్లు ఇందులో కలిసేవి కాదు, మొదలు. ఎందుకంటే ఒకవైపు స్వామివారి అభిషేకాన్ని వాడుకునేవారు, ఒకవైపు స్వామివారి నైవేద్యానికి వాడుకునేవారు. కాలక్రమం ఏంటంటే రాను 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 ఇక్కడ ఏర్పాటు అంటే భక్తులందరి కోసం అందరు వెళ్తున్నారు, ఇంకా మంచిగా ఉందని చెప్పి ఏర్పాటు చేయడం వల్ల నీళ్లు 365 అంటే 3 సంవత్సరానికి 365 రోజులు కదా, ఎప్పుడు కూడా నీళ్లు తగ్గినట్టుగా ఎక్కడ ఉండదు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు అక్కడ నుంచి నడుస్తూ వస్తున్నాం కదా మేము, వాటర్ గనక ఎక్కువసేపు ఉంటే అక్కడ పాచి పెట్టినట్లు లేకపోతే ఇట్లా జారిపోతున్నట్లు అయిపోతది. బట్ ఇక్కడ అలా లేదు తెలుసా, అసలు నార్మల్ గా నడుస్తుంటే. వాస్తవం చెప్పాలంటే నీళ్ళు ఎప్పుడు స్టేగా ఉండవండి, నీళ్లు వెళ్తూనే ఉంటాయి, వెళ్ళడానికి ఒక మార్గం ఉంది. కానీ మనకైతే ఆల్వేస్ నీళ్ళు ఉన్నట్టే కనిపిస్తాయి కదా. అందరు ఏమనుకుంటారంటే చూడడానికి గ్రీన్ గా ఉన్నాయి, మురికి వాటర్ అనుకుంటారు. లేదు, తీస్తే మంచి తీసుకుంటే మినరల్ వాటర్ ఎలా ఉంటాయో ఆ విధంగా ఉంటాయి. ఈ యొక్క నీటి యొక్క ప్రత్యేకత నీళ్ళు ఏమంటే ఇక్కడ నీళ్ళు వస్తే ఎండాకాలం ఉన్నా కానీ అసలు మనం ఎండాకాలంలో చల్ల నీళ్ళు తాగుతాం కదా, అవసరం లేదు. ఒక్కరికి తాగేమనుకోండి చాలా కూల్ ఉంది. నాకు అదే కింద కూడా జారుతామేమో అని అనిపించింది దిగేటప్పుడు, కానీ అసలు ఏమీ లేదు, మామూలుగా నార్మల్ గా ఉంది కింద. ఇది కూడా ఒక అద్భుతమేమో స్వామివారి. ఇక్కడంతా కూడా ఏం లేదు, మామూలుగా అసలు అంటే పాచి పట్టినట్టు నాచు అలా ఉంటది. యూజువల్ గా ఎక్కువసేపు వాటర్ ఉంటే అలాగే ఉంటుంది. ఈవెన్ మన ఇంట్లో కూడా దేంట్లో వాటర్ అలా పెట్టేసి ఉంచితే వాటర్ వాసన వచ్చేస్తుంది. అసలు ఏమీ లేదు, మామూలుగా. ఇక్కడ చాలా మంది భక్తులు ఎవరైనా రాణిమాలు ఉంటే దామగుండం వెళ్తున్నా అంటే ఎవరైనా వచ్చేటప్పుడు వాటర్ బాటిల్ నీళ్ళు తీసుకెళ్ళి మేము కూడా స్నానం చేసుకుంటామని చాలా మంది చెప్తుంటారు. నీళ్ళు తీసుకెళ్ళి ఇంట్లో స్నానం చేసేటప్పుడు కొన్ని నీళ్ళు వేసుకొని చాలా మంది స్నానం చేస్తూ ఉంటారు. చాలా మంది ఈ లింగానికి కూడా అభిషేకం చేస్తూ ఉంటారా? వచ్చేటువంటి భక్తులు ప్రతిష్టాపన చేసే లింగం కాదు, మామూలుగా ఏర్పాటు చేసింది. వచ్చినప్పుడు అందరూ ఇక్కడ అక్కడ పబ్లిక్ చాలా శివరాత్రి అప్పుడు కానీ కార్తీక మాసంలో కానీ చాలా మంది ఉన్నారు అనుకోండి, వారు చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఒక సమయంలో కూడా పంతులు గారు రాలేకపోతారు, అనివార్య కారణాల ఏదో ఒక విశేషాలు రాలేకపోతారు. వచ్చేటువంటి పూజా ద్రవ్యాలను తీసుకొని ఇక్కడ చేసుకుంటూ ఉంటారు. చిన్నది నందీశ్వరిని కూడా పెట్టారు. ఈ కోనేరుకు ఎడమ భాగాన ఒక కోనేరు ఉంటుంది, చిన్న. ఇది మొత్తం దాటి అవతల ఆ మెట్లు దాటగానే ఉంటుంది. ఈ కోనేరుకు ఎడమ భాగాన కానుగ చెట్లు ఉన్నాయి, అక్కడ ఒక చిన్న కోనేరు ఉంది. ఇవి 2, 3, 4 మనం ఎదురుగా వస్తుంటే ఎడమ వైపున ఒక చిన్న గుండం కనిపిస్తుంది, వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ కాశీగుండం అని కనిపిస్తుంది. అక్కడ కాశీ నుంచి వస్తాయని చెప్తారు. అవి కూడా చాలా చల్లగా ఉన్నాయి. ఇప్పుడు ఉందండి ఇప్పటికీ ఉందండి గుండం. దాన్ని కొద్దిగా పూడిక తీసి కొద్దిగా మరమ్మతులు చేసి పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం చూడొచ్చు, ఒకసారి చూపించండి. అదేనండి కోనేరు, ఇది కాశీగుండం అండి. కాశీ నుంచి వస్తా అంటే అంత ప్రాముఖ్యత నీళ్ళు. కాశీలో గంగా ఎంతైతే ప్రాముఖ్యత ఉంటుందో ఈ కోనేరు కూడా అంతే ప్రాముఖ్యత. ఓకే, ఇప్పుడు ఈ నీళ్ళు వచ్చి మనం ఇందాక వెళ్ళినటువంటి కోనేరులో కలుస్తాయా? కలవదు, వేరే విధంగా వెళ్ళిపోతుంది. ఈ కోనేరులో అంటే జలాన్ని తాకాలంటే ఎలా మరి? అంటే ఇప్పుడు వెళ్ళడానికి ఏంటంటే కొన్ని పనులు వస్తున్నాయి కాబట్టి ఆ కోనేరు నుంచి ఇలా వెళ్తాయి నీళ్ళు. ఇవి తాకినా కూడా తాగినట్టే. కోనేరు నీళ్ళు జంతువులు వన్యప్రాణులు తాగడానికి అక్కడక్కడ కాల్వ మార్గాన్ని వెళ్తూ ఉంటాయి, అక్కడక్కడ తాగుతుంటాయి. అంటే ఇప్పుడు ఇవి కాశీ నుంచి వస్తున్నాయని ఒక నమ్మకమా, లేకపోతే అంతటి పవిత్రమైన నీళ్ళని? కాశీ నుంచి వస్తున్నాయని నమ్మకం. కాశీగుండం అని పేరు దీనికి. వెనకటి నుంచి మా పెద్దలంతా చెప్పుకునే వచ్చేయడం అంటే కాశీ నుంచి, అంటే కాశీగుండం అంటే కాశీ నుంచి వస్తున్నాయి, అక్కడ నుంచి ఊట మార్గం ఉందని అంటారు. కొంతమంది ఏమంటారంటే కాశీలో ఉన్నటువంటి గంగాకి ఎంతైతే ప్రాముఖ్యత ఉంది అన్ని గంగాలకు అంతే ప్రాముఖ్యత ఉంది, కానీ దానికంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది, దానికంటే ఒక ఎక్కువ అని చెప్తుంటారు. ఈ నీళ్లు ఎప్పుడు కూడా చూడడానికంటే ఇప్పుడు ఈ ఎండాకాలం వానాకాలం కాబట్టి మట్టి ప్రదేశం కాబట్టి ఆ వెహికల్స్ వెళ్ళడం రావడం వల్ల దుమ్ము పేరుకోవడం వల్ల చూస్తే మురికిగా అనిపిస్తుంది. కానీ కొద్దిగా ఇలా అని ఇలా పట్టుకుంటే ఇప్పుడు చూడండి, ఇదే మట్టి మార్గంలో చూడండి, ఈ మట్టితో వల్లనే ఎంత నీరు ఎంత మినరల్ వాటర్ లాగా కానీ మంచిగా ఉన్నాయండి వాటర్. మనం అలా అనిపిస్తుంది కానీ చాలా మంచిగా ఉన్నాయి వాటర్. మనం అనుకుంటే చాలా వన్య ప్రాణులన్నీ కూడా ఈ నీళ్ళు తాగే ఉంటాయి. అంటే కొన్ని దిగడానికి భయపెడుతుంది. స్వచ్ఛమైన నీళ్ళు అండి, కల్తీ లేని నీళ్లు కదా. వస్తుంటారా అండి రెగ్యులర్ గా స్వామివారి ఆలయానికి? కోనేరు అది నిర్మాణం చేసిన తర్వాత అప్పటి సంది ఇప్పటి వరకు నేను 5-6 సంవత్సరాలకు ఎక్కువ అవుతుంది. డైలీ కంపల్సరీ, ఊళ్ళో లేకపోతే రాను. ఊళ్ళో ఉంటే పొద్దున్న వచ్చేది, దీపం ముట్టించి టెంకాయ కొట్టి అగరబత్తి ముట్టించి పోతారు. చాలా పెద్ద మేడం ఏరియాలో ఎవడం దొంగతనం చేసిన కూడా బయటికి పోడు మేడం.
ఈ దరి కూడా ఎక్కడాడు, ఇక్కడ ఈ చెడాకు కూడా ఎక్కడు, ఇక్కడ దొరికేస్తాడు. స్వామివారి మహత్ అంత గొప్పది. చాలా ప్రశాంతంగా ఉందండి అసలు. అంటే అడవి మధ్యలో ఉండటం వల్ల ఏమో ఎంత ప్రశాంతంగా ఉందో. అయ్యప్ప మాల వేసి ఇక్కడనే ఉంటాం మేడం. అవునా? ఫస్ట్ అయ్యప్ప మాల వేసినాకనే ఇక్కడ ఉండి చేద్దామని ఆలోచనతో 3 లక్షలతోని అనుకొని సురువు పెట్టిన. ఆ 35-40 లక్షలు అయినాయి. కానీ ఎవరిని అడగలే, సొంతంగా మా అన్నను కూడా అడగలే మేడం. స్వామివారి మీకు ఇచ్చినట్టుంది. ఆయన ఇచ్చిండు అనుకోని నేను చేసిన అంతే. నాకు చేసే ఆ పుణ్యం కలిగించిందని చేసిన అంతే అంతే. చాలా మూవీస్ షూటింగ్స్ అయ్యాయి ఇక్కడ అని చెప్తున్నారు, నిజమేనా? RRR 3 నెలలు నడిచింది మేడం. మొన్న గేమ్ చేంజర్ నడిచింది 2 రోజులు. మొన్న బ్లాక్ బ్యాగ్స్ అని అది నడిచింది. మళ్ళా సాయిపల్లో ఇది ఒకటి 5-6 షూటింగ్ నడిచింది పెద్దవి. రెగ్యులర్ గా అవుతుంటాయి అయితే షూట్స్ కూడా. నడుస్తాయి మేడం. చూసారు కదా, రామగుండం రామలింగేశ్వర స్వామి వారి పుణ్యక్షేత్రము, ఆ క్షేత్రానికి సంబంధించినటువంటి విశేషతలు అలాగే ప్రత్యేకతలు. ఇది చాలా దగ్గరగా ఉంటుంది హైదరాబాద్కి. జస్ట్ ఒక 55-60 బాగా అయితే 70 లోపులనే ఉంటుంది. సో తప్పకుండా త్వరలో మనకి శివరాత్రి కూడా రాబోతుంది. దర్శనం చేసుకోండి. స్వామివారు మామూలుగానే మనకు తెలుసు శివయ్య అంటేనే చాలా, అసలు ఏది అడిగితే ఆయనకి జస్ట్ శివయ్యకి అభిషేకం, నీళ్లతోటి జలాలతోటి అభిషేకం చేస్తేనే ఆయన ప్రసన్నుడైపోతారు, అన్ని కోరికలు తీరుస్తారని చెప్పేసి ఒక నమ్మకం ఉంటుంది. అలాగే ఈ క్షేత్రానికి ప్రత్యేకంగా ఎవరు ఏది కోరుకున్నా సరే స్వామివారు నెరవేరుస్తారనే నమ్మకం అయితే భక్తుల్లో ప్రగాఢంగా ఉంది. సో ఒక్కసారి ఇక్కడికి వచ్చి కోనేరులో స్నానం చేయొచ్చు, అలాగే కోనేటి నీటిని స్వీకరించవచ్చు, ఇంటికి కూడా తీసుకువెళ్ళొచ్చు. సేమ్ టైము స్వామివారిని దర్శనం చేసుకొని మనకున్నటువంటి సమస్యలన్నింటినీ స్వామివారికి చెప్పేసి తీర్చేసుకోవచ్చు.